హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని చెప్పేసి ఒక మహిళా ఉద్యోగిని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కత్తితో పొడిచి చంపాడు సార్. చూసారా సార్? చూసాను, ఇప్పుడే అదే చూస్తున్నాను. పూణేలో ఒక మహిళ, ఇంకొక ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి బీపీఓ కంపెనీ, చిన్న కంపెనీలో పనిచేస్తున్నారు. ఎంతో కాలం నుంచి వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పరిచయం ఉంది, ఎందుకంటే ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి. తినేమో, ఈ అమ్మాయి ఏమో అకౌంటెంట్ లాగా పనిచేస్తుంది, ఈయనేమో కాల్ సెంటర్లో ఉన్నాడు అదే కంపెనీలో. వీళ్ళిద్దరికి కొన్నాళ్ళుగా కొంచెం పరిచయం పెరిగింది, మాట్లాడుకుంటూ ఉన్నారు, ఫ్రెండ్షిప్ పెరిగింది. ఫ్రెండ్షిప్ పెరిగేసరికి ఈ అమ్మాయి ఏం చేసింది అంటే, అర్జెంటుగా మా తండ్రికి ఒంట్లో బాగాలేదు, నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, 4 లక్షలు పెట్టి ఆపరేషన్ చేస్తే కానీ ఆయన బతకరు, లేకపోతే చాలా సీరియస్ అవుతుందని ఈయన ముందు, కృష్ణ అనే యువకుడి ముందు ఈ అమ్మాయి ఏడుస్తాం, బాధపడతాం జరిగింది. ఈ బాధపడతాం చూసిన కృష్ణ అనే యువకుడు స్వతహాగా ఎవరు బాధపడినా కూడా కొంచెం చూడలేడు, కొంచెం నేచర్ ఎక్స్ట్రీమ్స్ అంటే అయితే అటు లేకపోతే ఇటు ఉన్న నేచర్లో ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ అమ్మాయిని బాధపడతాం చూడలేక 4 లక్షలు ఆ అబ్బాయి దగ్గర లేకపోయినా ఎక్కడో అప్పు చేసి మరి ఆ 4 లక్షలు అడ్జస్ట్ చేస్తాం జరిగింది. ఈ 4 లక్షలు తీసుకొని ఈ అమ్మాయి ఊరికి వెళ్ళింది, కొన్ని రోజులు ఉంది, మళ్ళీ తర్వాత ఆఫీస్కి వచ్చేసింది. ఇంక ఈ అబ్బాయి ఆ 4 లక్షల గురించి ఎక్కడ అడుగుతాడో అని చెప్పి ఆ అమ్మాయి భయంతో ఈ అబ్బాయితోటి మాట్లాడుతూ ఆపేసింది. తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ వరకు ఇంకేంటి ఈ అమ్మాయి మాట్లాడట్లేదు ఏంటి అని మాట్లాడదాం అనుకుంటే మళ్ళీ ఆఫీస్లో ఈ అమ్మాయి లేదు. ఒకరోజు వస్తుంది, ఒకరోజు రావట్లేదు, అట్లా ఇర్రెగ్యులర్గా అయ్యేసరికి ఈ అబ్బాయికి నా డబ్బులు ఇంకా ఏంటి పరిస్థితి, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం ఒకసారి, అలాగే వాళ్ళ తండ్రి గారికి ఆపరేషన్ అయింది కదా, ఒకసారి కలిసినట్టు కూడా ఉంటుంది అనేసి ఎక్కడో మారుమూల ఊర్లో ఉన్న వీళ్ళ ఇంటికి కనుక్కొని ఈయన వెళ్తాం జరిగింది పూణే నుంచి. వెళ్ళేసరికి ఆ అబ్బాయికి అక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్ కనిపించింది. వాళ్ళ నాన్నగారు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, అసలు పేషెంట్ లాగానే లేడు. కనుక్కునేసరికి ఆపరేషన్ ఏంటి, నాకు ఆపరేషన్ ఏంటి, నేను అసలు చాలా హెల్దీ, నేను నాకు ఆపరేషన్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని ఉల్టా ఈయన్నే ప్రశ్నలు అడగటం జరిగింది వాళ్ళ ఇంట్లో. అది కనుక్కొని ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. షాక్ అయ్యి అంతా ఫేక్ అనేసి షాక్ అయ్యి ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి పూణేకి వస్తుంది జరిగింది. పూణేలో మళ్ళీ ఆఫీస్లో చూస్తే ఆ అమ్మాయి మళ్ళీ ఆమె పని యథావిధిగా ఆమె పని చేసుకుంటుంది. ఇతను ఒక్కడే వెళ్ళాడు, ఈమె లేనప్పుడు వెళ్ళాడు. ఈయన అసలు ఒక్కసారిగా వీనికి మొత్తం బుర్ర మైండ్ బ్లాక్ అయిపోయింది ఈయనకి. చీటింగ్ చేసిందండి. చీటింగ్ ఏంటి అంటే నమ్మలేని నిజం. డబ్బులు తీసుకుంది, నమ్మించి మోసం చేసింది తను. నమ్మలేని నిజం. అయ్యో, నేను ఒక మనిషికి హెల్ప్ చేద్దాం అనుకుంటే నన్ను ఇలా మోసం చేస్తారా అని చెప్పేసి అబ్బాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది జరిగింది. షాక్ అయిన తర్వాత ఏమైందో ఏంటో ఆ అబ్బాయి, నేను చెప్పాను కదా ఇందాక మీకు వీడియో మొదట్లో, అబ్బాయి ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్లో ఉన్నట్టున్నాడు. అతి ఆవేశం, లేకపోతే అతి ప్రేమ. అతి ఆవేశానికి గురయ్యాడు ఈసారి. అప్పుడేమో అతి ప్రేమకు గురై డబ్బులు ఇచ్చాడు, నాకు మోసం జరిగింది అని తెలియగానే అతి ఆవేశానికి గురయ్యాడు. వెంటనే ఈ అమ్మాయిని చంపేయాలని ప్లాన్ చేసి పార్కింగ్కి పిలిచాడు. నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఆఫీస్లో బాగోదు అనేసరికి అమ్మాయి కూడా అప్పు విషయం ఆఫీస్లో ఎందుకు, బయట అయితే ఏదో అడుగుతాడు, ఏదో చెప్పొచ్చు, అందు నలుగురు ముందు పరువు పోకూడదని ఆ అమ్మాయి పార్కింగ్కి వెళ్తాం జరిగింది. పార్కింగ్ స్లాట్లో ఆ అమ్మాయిని పిలిచాడు. వస్తాం కత్తి తీసుకొని ఆ అమ్మాయి మీద ఎగబడిపోయి పొడిసేస్తాం జరిగింది. ఆ అమ్మాయి అక్కడికక్కడ స్పాట్ డెడ్ అయిపోతాం జరిగింది. మరి అంత ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవ్వడం, స్పాట్ డెడ్ అయిపోతాం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే అంటే అతి మంచితనం కూడా. ఇప్పుడు చూడు, ఈ అబ్బాయి తప్పేముంది, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి ఒంట్లో బాగాలేదంటే 4 లక్షలు ఇచ్చి హెల్ప్ చేస్తాడు. మరి అమ్మాయిలు ఎలా తయారవుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫాల్స్ రేప్ కేసులు, ఇట్లా గిఫ్ట్లు తీసుకుంటానికి అబ్బాయిల్ని హనీ ట్రాప్ చేస్తాము, ఆస్తులు రాయిపించుకుంటాము, ఫాల్స్ రేప్ కేసులు వేస్తాము, పెళ్లిళ్ళు అయిన తర్వాత ఫాల్స్ కేసులు వేస్తాము. అసలు ఏమైంది ప్రపంచానికి అనిపిస్తుంది ఈ మధ్య అమ్మాయిలు చూస్తున్నాం. అవును సార్, చాలా ఇష్యూస్ చూస్తాం, చాలా విపరీతంగా. అంటే నేను అందరు అమ్మాయిలు అనట్లేదు రవి గారు, ఒక 10% అమ్మాయిలు మరీ ఘోరంగా తయారయ్యారు. చూడండి, ఈ విషయంలో చూడండి, అబ్బాయి ఏం తప్పు చేశాడని 4 లక్షలు ఇచ్చి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అబ్బాయి. అవును కదా. ఈ అమ్మాయి ఏంటి, ప్రాణం పోగొట్టుకుంది. మరి ఎంత అనర్థం జరిగిపోయింది. దీన్ని బట్టి మీరందరూ చూసేవాళ్ళు లేకపోతే మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఒక్కసారి మీరు ఇంకా అప్పిస్తున్నారు అంటే మీరు ఇక నమ్మి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంత ఆవేశానికి రాకూడదు. ఇంకా ఆ డబ్బులు పోయినాయి అనుకుంటమే. ఓకే, దీనివల్ల ఇద్దరు నష్టపోయారు. ఇంకా ఆ డబ్బులు మీరు నమ్మి ఇచ్చారు, ఇంకా ఆ డబ్బులు పోయినాయి అనుకుంటమే. లేదా మీరు చెక్ తీసుకోండి, ఒక పోస్టెడ్ చెక్ తీసుకోండి, కోర్టులో కేసేయండి. మీరు ఏ పత్రం తీసుకోకుండా ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తున్నారు, మీరు అయ్యో పాపం అనుకుంటే ఆ డబ్బులు పోయినాయి అనుకునే ఇవ్వండి, కానీ మళ్ళీ ఆ డబ్బులు తిరిగి వస్తాయని అనుకోకండి. తిరిగి మంచి వాళ్ళు ఉంటే తిరిగి వస్తాయి, ఇలాంటి వాళ్ళు ఉంటే తిరిగి రావు. ఇప్పుడు డబ్బు రాలేదు, నీ కెరియర్ అయిపోయింది, అటు ఒక ప్రాణం పోయింది, నువ్వు జైల్లో ఉంటావు, మీ ఫ్యామిలీకి దుఃఖమే మిగిల్చావు. అట్లా ఈ కృష్ణ అనే అబ్బాయి పూణేలో ఇంత పెద్ద పని చేస్తాడు. చాలా బాగా చెప్పారు సార్. ఇలాంటి కేసెస్ ఎన్నో చూశారు, చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు, ఒక సలహా కూడా ఇచ్చారు. చూశారు కదా ఇలాంటి కేసెస్. ఇప్పుడు తన డబ్బులు తీసుకుని మోసం చేసింది, బట్ ఈయన అతి ఆవేశానికి వెళ్ళిపోయి అతి మంచితనానికి వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఆవేశానికి వెళ్ళి మర్డర్ చేశాడు. ఇప్పుడు ఇద్దరికీ నష్టమే అయింది, ఎవరికీ లాభం లేదు. సో ఇలాంటివి చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. సో మరిన్ని వీడియోలు, ఇలాంటి అవేర్నెస్కి సంబంధించిన వీడియోలు మీ మొబైల్ వరకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.